జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సో చుట్టుపక్కల మొత్తం చైనా ఆధిక్యతే కనబడుతోంది. మనకు ఉన్నది కేవలం ఈ చాబహార్ పోర్ట్. అండ్ ఈ చాబహార్ పోర్ట్ విషయంలో అమెరికా ఈ ఆంక్షలు విధించడం వల్ల సో మనం ఇరకాటంలో పడ్డట్టుగా ఆలోచించాలా, లేకపోతే దీనికి ఒక సొల్యూషన్ ఉంటుంది? అట్ ద సేమ్ టైం మనము చైనా లాంటి దేశానికి కూడా ముందు మనం కాస్త చెక్కుపెట్టే అవకాశం ఉంటుందనుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలి? అంటే చైనా బాహటంగా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటూ పెద్దగా శబ్దం చేసి ఈ పోర్ట్స్ అన్ని వాళ్ళు పెట్టుకున్నారు. భారతదేశం క్వైట్ గా చెప్పకుండానే మనకు కూడా ఒక స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ లాంటి ఇంట్రెస్ట్ మనకు కూడా ఉన్నాయి. సీషెల్స్ లో మన ప్రెసెన్స్ ఉంది, మనకు మారిషియస్ లో మనకు ఎయిర్ స్ట్రిప్ ఉంది, అక్కడ PI-8 అని చెప్పేసి మన సబ్మరీన్స్ ని పసిగట్టగలిగినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. అక్కడ మనం ఒకటి పెట్టాం, వాటిని తీసుకెళ్లి పెట్టాం. కొలంబోలో ఒక కొత్త పైర్ మొత్తం మనకి ఇచ్చేసారు వాళ్ళు, దాన్ని మొత్తం మనమే డెవలప్ చేస్తున్నాం. ఈవెన్ హంబన్తోట ఎయిర్పోర్ట్ మన చేతిలో ఉంది. అక్కడ వీళ్ళ షిప్పులు కనుక వచ్చాయంటే అవి ఏం మాట్లాడుతున్నాయి ఎలక్ట్రానిక్ గా వాళ్ళు వినగలిగిన శక్తి మన దగ్గర ఉన్నది. తర్వాత ఇప్పుడు మటిలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి రాజపక్ష వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ని రష్యా భారతదేశానికి సంబంధించిన ఒక జాయింట్ వెంచర్ కంపెనీకి దాన్ని హస్తగతం చేశారు. సో మనం ఊరుకొని మనం గాజులు కట్టుకుని లేము. అలాగే సబంగ్ పోర్ట్ అని ఉన్నది, ఒమాన్ లో డుకామ్ ఎయిర్పోర్ట్ అని ఉన్నది, చిట్టగాంగ్ ఎయిర్పోర్ట్ కాదు సారీ మన సీపోర్ట్, చిట్టగాంగ్ సీపోర్ట్ మనకు వాళ్ళు హస్తగతం చేశారు. అలాగే మేము సిట్వే ప్రావిన్స్ లో సిట్వే పోర్ట్ మనకు మియన్మార్ ఇచ్చింది. మనకు సబంగ్ వచ్చేసి మనకు ఇందిరా పాయింట్ అని ఉంటుంది, భారతదేశంలో అతి దక్షిణమైన పాయింట్, నికోబార్ లో ఉంటుంది. అది మలక్కా స్ట్రైట్స్ కి వెళ్ళడానికి మనం అక్కడ ఉంటాం. దానికి జస్ట్ ఆపోజిట్ సైడ్ అచ్చే ప్రావిన్స్ లో సబంగ్ పోర్ట్ మనకి ఇచ్చారు వాళ్ళు లీజ్ కి. అంటే లిటరల్ గా మనం గేట్ కీపర్ లో కూర్చున్నాం, మనం కాపర్ లో. చైనా వాళ్ళు చాలా లేటెస్ట్ సబ్మరీన్ ఒకటి తయారు చేసి వాళ్ళు ఇండియన్ ఓషన్ తీసుకొచ్చారు. వాళ్ళు తేవాలంటే వాళ్ళు ఇక్కడి నుంచి తేవాలి, ఎక్కడి నుంచి మలక్కా స్టేట్స్ నుంచి తీసుకురావాలి, సింగపూర్ నుంచి, మలేషియా, తర్వాత మనకు ఇండోనేషియా మధ్యలో ఉన్నట్టు చిన్న నారో స్ట్రెచ్ ఆఫ్ వాటర్ అక్కడి నుంచి తీసుకురావాలి. వాళ్ళు ఏమనుకున్నారంటే చాలా స్టెల్త్ ఇది, ఎవరు కనుక్కోలేరు అనుకుని వాళ్ళు ఎంటర్ అయ్యారు ఇండియన్ ఓషన్ లోకి. ఎంటర్ అవ్వగానే మన నేవీ వాళ్ళకి సిగ్నల్ పంపించింది, వెల్కమ్ టు ఇండియన్ ఓషన్ అని పంపించాం మనం. అంటే ఏంటి, మీరు మమ్మల్ని దాటి మీరు రాలేరు, ఇక్కడికి మీరు వచ్చారంటే మీరు మాకు తెలుసు. అలాగే వాడు సుండా స్ట్రేట్ నుంచి రావాలంటే చాలా షాలో స్ట్రీట్, అది టెరిటోరియల్ వాటర్స్ ఆఫ్ ఇండోనేషియా, అక్కడి నుంచి రావాలంటే చాలా కష్టం వాళ్ళకి. సో వాళ్ళు రావాల్సిన ఇటు నుంచే రావాలి. కాబట్టి భారతదేశం ఊరుకునే లేదు, మనం అన్ని స్ట్రాటజీగా పెట్టుకున్నాం. ప్లస్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో మనకు ట్రై సర్వీసెస్ కమాండ్ ఉన్నది. మొత్తం దేశంలో మొట్టమొదటి ట్రై సర్వీసెస్ కమాండ్ అది. నిర్మలా సీతారామన్ గారు ఆవిడ డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అక్కడ వెళ్ళి దాన్ని ఎక్స్పాన్షన్ ఆవిడ దానికి అప్రూవల్ ఇచ్చి వచ్చి దానికి ఇనాగ్రేషన్ చేసి వచ్చారు, శంకుస్థాపన చేసి వచ్చారు సారీ. సో ఇప్పుడు అడిషనల్ రన్వే వచ్చింది, అడిషనల్ బేస్ వచ్చాయి మనకు, అక్కడ డ్రోన్ స్టేషన్స్ ఉన్నాయి, అక్కడ మనకు సబ్మరీన్ స్టేషన్స్ ఉన్నాయి, రిపేర్ స్టేషన్స్ ఉన్నాయి, అన్ని పెట్టుకున్నాం మనం. కాబట్టి మనకు ఉన్నది 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అయినా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మనకు అడిషనల్ గా 2, 3 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నంత బలం మనకు ఉన్నది అక్కడ. ఫిక్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అనుకోవచ్చు మనం. సో మనం ఊరికే లేము, మనం అనేది కూడా ఈ సర్కిల్ ఉన్నది. ఇవన్నీ కూడాను మనం చుట్టుపక్కల మనం అనేది తీసుకున్నాం. కాబట్టి చాబహార్ కీలకమైంది తప్పకుండా, కానీ చాబహార్ కంటే కూడా మరి ఇంకా చాలా ఉన్నాయని చెప్తున్నాను నేను. ఒమాన్ లో ఎయిర్పోర్ట్, డుకామ్ పోర్ట్ కావచ్చు, మనకు హంబన్తోట ఎయిర్పోర్ట్ కావచ్చు. ఇలా మనం కూడా ఊరికే లేము, మనం కూడా చైనాని కట్టడి చేయడానికి మన దగ్గర అన్ని అసెట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు బేస్ పెట్టుకొని జిబోటిలో నేవల్ బేస్ పెట్టుకొని కూడా చైనా ఏమీ చేయలేకపోయింది. వాళ్ళ షిప్లు అక్కడి నుంచి ప్రయాణం చేస్తుంటే హైజాక్ హౌటీలు అటాక్ చేస్తున్నా ఏం చేయలేకపోయారు వాళ్ళు. అంటే వాళ్ళ శక్తి ఏంటో మనకు అర్థమైపోయింది కదా. ప్లస్ ఇప్పుడు చాబహార్ లో మన ఇన్వెస్ట్మెంట్ ఒకటే కాదు, ఆల్రెడీ మనం మన అదానీ పోర్ట్స్ కి హైఫా పోర్ట్ వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది. అమెరికా ఒత్తిడి వల్ల చైనా నుంచి తీసేసి అది అదానికి హ్యాండ్ ఓవర్ చేశారు. సో ఇప్పుడు హైఫా పోర్ట్ కూడా మన చేతిలోకి వచ్చింది. ఈ ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ కారిడోర్ ఏదైతే G20లో అనౌన్స్ చేశారో దీంట్లో హైఫా పోర్ట్ చాలా కీలకమైంది. సౌదీ అరేబియా గుండా వెళ్ళి మన దుబాయ్ నుంచి సౌదీ అరేబియా గుండా వెళ్ళి అది హైఫా పోర్ట్ కి వెళ్ళి హైఫా పోర్ట్ నుంచి గ్రీస్ కి వెళ్తుంది. గ్రీస్ లో 2 పోర్ట్స్ భారతదేశానికి ఇస్తున్నారు. దాంట్లో ఒకటి అదానీను, ఇంకోటి L&T టేకప్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి మనం ఊరికెళ్ళాము, మనం కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాం. చైనాని కౌంటర్ చేయాలంటే మన దగ్గర కూడా పెద్ద
ఎకనామిక్ కాంగ్లోమరేట్స్, పెద్ద కార్పొరేషన్స్ కావాలి. ఏదో అంబానీ అదానీ సర్కార్ అంటూ వీళ్ళు అపోజిషన్ దాన్ని దుమ్ము దూయడం కాదు, అది చాలా తప్పది. ఎందుకంటే మనం $multi-trillion బ్యాలెన్స్ షీట్స్ ఉన్నటువంటి కంపెనీలను ఢీకొనాలంటే మన దగ్గర కూడా అంతటి పెద్ద కంపెనీలు కావాలి మనకు. అవి ఉంటేనే వస్తుంది ఇంటర్నేషనల్ ఫండింగ్. ఈ రోజు మన దేశంలో ఉన్న 4-5 ఎల్ఎన్టీ కావచ్చు, మనకు అదానీ, అంబానీ, తర్వాత టాటాస్, షపోర్జీ పల్లోంచి ఇటువంటి ఒక 10 కంపెనీ, జిఎంఆర్, జీవికే, ఇటువంటి ఒక 10 కంపెనీలు తప్పితే ఇంకా ఇటువంటి 10 కంపెనీలు ఇంకో 50 కంపెనీల దాకా తీసుకువెళ్ళాలి మనం. కాబట్టి మనం ఆస్తి పెరుగుతున్నటువంటి కంపెనీలని మనం కాపాడాలి, వాటికి మనం గౌరవం ఇవ్వాలి, వాటిని దుమ్మెత్తి పోసి దాన్ని తిరస్కరించరాదు. మనం చైనా చేసింది అది, కామన్ ప్రాస్పెరిటీ అంటూ జాక్ మా దగ్గర నుంచి అందరి దగ్గర పైసలు తీసేసుకొని డిస్ట్రిబ్యూషన్ మొదలు పెట్టేసరికి ఎకానమీ కుప్పకూలిపోయింది వాళ్ళకి. అటు మనం చేయకూడదు. మనం ప్రైవేట్ రంగానికి మనం ప్రోత్సాహం ఇచ్చి డిప్లొమాటిక్ గా భారతదేశం ఈరోజు చాబహార్, రేపు ఇటువంటి ఇంకా 5-6 స్ట్రాటజిక్ పోర్ట్స్ తీసుకుని మన కంపెనీలు డెవలప్ చేసి. సో అంటే మామిడి గిరిధర్ గారు ఎలాంటి ఉండబోతున్నాయి అంటే ఇది సక్సెస్ అవుతాయి, ఆపరేషన్స్ కూడా సక్సెస్ అవుతాయి, ఎలాంటి నిర్మాణాలు ఉండబోతున్నాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం భవిష్యత్తులో? నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ పోర్ట్స్ అన్నింటిలో కూడా మనం ఆల్రెడీ రన్వేని ఎక్స్పాండ్ చేసాం. మనం మొరీషియస్లో ఒక ఐలాండ్ ఉన్నది, ఐలాండ్ లో మనం రన్వేని ఎక్స్పాండ్ చేసుకున్నాం మనము. ప్లస్ అక్కడ మనకు సబ్మెరీన్స్ కానీ షిప్లు కానీ డాక్ చేసేటువంటి ఫెసిలిటీస్ పెట్టుకున్నాము. ఇందాక నేను చెప్పినట్టు పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ అక్కడ మొత్తం ఇండియన్ ఓషన్ మొత్తం గస్తీ తిరగగలిగినటువంటి క్షమత ఉన్నట్టు అక్కడ పెడుతున్నాం మనము. ప్లస్ మనం రీపర్ డ్రోన్స్ కొంటున్నాము జనరల్ అమెరికా నుంచి. నేవీకి చాలా ఎక్కువ ఇస్తున్నాం. అవి రమారమి 36 నుంచి 48 గంటలు నాన్ స్టాప్ గాలిలో ఎగరగలవు అవి, ఆ కెపాసిటీ. అటువంటివి మనం ఒక 6-7 పెట్టి మనం కనుక గస్తీ తిరిగామంటే చైనా చీమ చుట్టుకు మన్నా ఇక్కడ ఏం చేస్తుందో మనకు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు ఇండియన్ ఓషన్ ప్రాంతంలో పెద్దన్న పాత్ర అన్నది భారతదేశానికే ఉన్నది. అమెరికా వాడుకుంటున్నది, దాన్ని వదులుకుంటే నష్టపోయేది అమెరికానే. వాళ్ళకు మనకు కొన్ని స్ట్రాటజిక్ ఒప్పందాలు ఉన్నాయి. ఆ ఒప్పందం ప్రకారం చైనా మనకు ఫర్ ఇన్స్టెన్స్ అరుణాచల్ ప్రదేశ్ లో యాంగ్సే అన్న ప్రాంతంలో చొరబాటు చేసే ప్రయత్నం చేస్తుంటే అమెరికా మనకు ఇంటెలిజెన్స్ ఇచ్చింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శాటిలైట్ ఇమేజెస్, సబ్ మీటర్ అంటారు, మీటర్ కంటే తక్కువ డిస్టెన్స్ లో వాళ్ళు వస్తువులు చూడగలిగినటువంటి క్షమత వాళ్ళ దగ్గర ఉన్నది. దాని ద్వారా వాళ్ళ శాటిలైట్ ఇమేజ్ మనకి ఇస్తే ఇమ్మీడియట్ గా మనం కౌంటర్ డిప్లాయ్మెంట్ చేసాం అక్కడ యాంగ్సేలో. వాళ్ళు చైనీస్ పిఎల్ఏ వచ్చేసరికి వాళ్ళు కంగుతున్నారు, ఇంత సిద్ధంగా వీళ్ళు ఎలా ఉన్నారు, ఇక్కడ ఏదో 10 దాకా అంతకంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు కదా అనుకున్నారు. మనం వాళ్ళని చావదెబ్బ కొట్టాం. వాళ్ళ 10 మంది పైబడి వాళ్ళని అరెస్ట్ చేసాం. అరెస్ట్ చేస్తే వాళ్ళు వైట్ ఫ్లాగ్ తీసుకొచ్చి ఫ్లాగ్ మీటింగ్ పెట్టి వాళ్ళని వెనక్కి తీసుకుపోయారు. వాళ్ళు 2-3 తలలు పగిలాయి, వాళ్ళు బతికారు లేదో మనకు తెలియదు. కానీ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళేమో హమారీ సేనా పిఎల్ఏ హమారీ సేనాకు పీట్ రహీ అని చెప్తున్నారు. అంటే ఓడిపోయిన దగ్గర కూడా ఇక్కడ పొలిటీషియన్స్ వాళ్ళు గెలిచినట్టు చూపించే ప్రక్రియ చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం మన భూభాగాన్ని చైనా హస్తగతం చేస్తుందని చెప్తున్నాడు ఆయన. సో ఈ పొలిటికల్ గేమ్ లో అమెరికా మనకు పార్ట్నర్ గా ఉన్నది. వాళ్ళు ఇచ్చిన ఇంటెలిజెన్స్ తోటే మనం కౌంటర్ చేయగలిగాం వాళ్ళు. కాబట్టి ఈ ఇంటెలిజెన్స్ అన్నది ఈ స్ట్రాటజిక్ లెవెల్లో అది దెబ్బతింటుంది. కాబట్టి అమెరికా అటువంటి పిచ్చి పనులు ఏం చేయదు. మనం మన ఎక్స్పాన్షన్స్ అన్నది చేస్తుంటాము. దానికి అమెరికా కూడా టాసిట్ గా యాక్సెప్ట్ చేస్తుంది. ఏదో ప్రగల్భాలు పలుకుతారు చాబహార్ గురించి, అంతకుమించి ఏం చేయరు. ఈ ప్రాంతం అంతా కూడాను మన నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ గా భారతదేశం ఉండాలి అని అమెరికా కూడా నిర్ణయించింది. కాబట్టి అంతకుమించి ఏమి జరగదని నేను భావిస్తున్నాను. ఓకే, ముఖ్యంగా గిరిధర్ గారు ఇందాక మీరు అన్నట్లుగా ఒకవేళ అంటే మనం బైపాస్ చేయొచ్చు పాకిస్తాన్ని, అట్ ద సేమ్ టైం అటు యూరోప్ని, సెంట్రల్ ఏషియాని కూడా టచ్ చేసే అంత దూరం వెళ్ళగలుగుతామో మరి ఇది గనక కొత్త రూట్స్ ఓపెన్ అవుతాయంటారా మనకు ఈ చాబహార్ పోర్ట్ ద్వారా? కరెక్ట్, తప్పకుండా అవే ఓపెన్ అవుతాయి. మనకు ఇక్కడ నుంచి ఇరాన్ నుంచి మనం ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళొచ్చు, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళొచ్చు, లేదా ఇరాన్ నుంచే మనం తుర్కమెనిస్తాను, ఉజ్బెకిస్తాన్, తర్వాత ఇలా వెళ్ళొచ్చు మనం. తర్వాత మనకు కిర్గిస్తాన్, కజాఖ్స్తాన్ కి మనకు చాలా మంచి మైత్రి ఉన్నది. కజాఖ్స్తాన్ లో చాలా చాలా పెద్ద దేశం, పాపులేషన్ చాలా తక్కువ ఉన్నది. అక్కడ వాళ్ళ దగ్గర చాలా రిసోర్సెస్ ఉన్నాయి. అలాగే అజర్బైజాన్, ఈ ప్రాంతం అంతా కూడాను గ్యాస్ నిల్వలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో అవన్నీ మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్ లో మనకు పైప్ లైన్ కనెక్షన్ ఉన్నది. మోదీ గారు ఏమో అందరికి ఉజ్వలా స్కీమ్ అని, ఉజాలా స్కీమ్ అని ఇవన్నీ పెట్టారు ఆడ.
అంటే ఈ కర్ర పొయ్యిలు, ఈ పిడకలతోటి వంట చేసుకున్న దాన్ని తీసేసి గ్యాస్ స్టవ్ ప్రొవైడ్ చేసే వ్యవస్థ అనేది తీసుకున్నామో, ఈ పైప్ అక్కడి నుంచి కనుక మనం గ్యాస్ తీసుకురాగలిగామంటే గ్యాస్ పైప్ లైన్ మనం పెట్టుకోవచ్చు. ఓకే. సో చిన్న ఊర్లకి టైర్ 2, టైర్ 3 సిటీస్ కి మెల్లిమెల్లిగా మనం తీసుకువెళ్ళొచ్చు. పాకిస్తాన్ అనే ఒక రాష్ట్రం లేకుండా ఉంటే ఇది ఎప్పుడు చూసి ఉండేవాళ్ళం. ఇప్పుడు దాన్ని బైపాస్ చేస్తున్నాం కాబట్టి బహుశా చేయొచ్చు. క్రమేపీ వచ్చే కొన్ని సంవత్సరాల్లో మేబీ ఒక దశకంలోనో ఎప్పుడో మనం చాబహార్ నుంచి అండర్ సీ గ్యాస్ పైప్ లైన్ కూడా వేసుకోవచ్చు. ఓకే. సో ఇటువంటివన్నీ ఉన్నాయి, మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు స్టాలిన్ గ్రాడ్ నుంచి మీకు మిగతా యూరోప్ కి, జర్మనీకి, తర్వాత స్కాండినేవియన్ కంట్రీస్ కి గ్యాస్ పైప్ లైన్ వాళ్ళు వేసుకోగలిగింది. మనం ఇక్కడ మనం కాబట్టి చాబహార్ పోర్ట్ అనేది మనకు చాలా క్రూషియల్. అందుకోసం రేపటి రోజు మనం ఈ మొత్తం సెంట్రల్ ఏషియాని యాక్సెస్ చేయొచ్చు మనం. ఇన్ఫాక్ట్ మనకు కల్చరల్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి. సరే, అక్కడి నుంచి బాబర్ లాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు అది ఒక ఎత్తు అయితే కనుక, అంతకంటే ముందర కూడా ఇవన్నీ ఉత్తర కురు, మద్ర దేశాలు ఇటువంటివన్నీ ఉన్నాయి. మహాభారతంలో కూడా వర్ణించబడ్డటువంటి ప్రాంతాలన్నీ అక్కడ ఉన్నాయి. మనకు బక్ట్రియా అన్నటువంటి నది ఉన్నది అక్కడ, ట్రాన్స్ ఆక్సియానా అంటారు. అవన్నీ కూడాను ఒకప్పుడు అఖండ భారతంలో మనకు వాళ్ళకు ఉన్నటువంటి కనెక్షన్స్ చాలా ఉన్నాయి. కిర్గిస్తాన్ కి అర్జునుడు వెళ్ళారని చెప్తారు. ఇటువంటివన్నీ కల్చరల్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి. తర్వాత బౌద్ధం ఉండేది అక్కడ, బుద్ధిజం చాలా ప్రబలంగా ఉండేది. సో కల్చరల్ కనెక్షన్స్, తర్వాత ఎకనామిక్ ఇంట్రెస్ట్, ఈ రెండు కూడా ఉన్నాయి. ప్లస్ వాళ్ళకు ప్రత్యామ్నాయం కావాలి. ల్యాండ్ లాక్డ్ అయి ఉన్నారు కాబట్టి రష్యాకో లేదా చైనాకు తప్ప వాళ్ళకి ఎవరికి ఇవ్వలేనటువంటి గతి లేని పరిస్థితి వాళ్ళకి. ఒకవేళ ఈ చాబహార్ కనుక ఫుల్లీ ఆపరేషన్ అయిందంటే వాళ్ళకు మొత్తం ప్రపంచమే ఓపెన్ అవుతుంది వాళ్ళకి. భారతదేశం రేపు ఆఫ్రికా కొనుక్కోవచ్చు, ఆసియాన్ దేశాలు కొనుక్కోవచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు. అమెరికా చాలా కీలకమైందంటే ఇప్పుడు రైట్ నౌ రష్యా నుంచి మనం కొంటున్న చమురుని రా ఏదైతే మనం తెచ్చుకుంటున్నామో ఆయిల్, దాన్ని ప్రాసెస్ చేసి ప్రాసెస్డ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ అమెరికాకి అమ్ముతున్నాం మనం, యూరోప్. కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రాసెస్ చేసి మళ్ళీ వాళ్ళకే అమ్మొచ్చు. దాంతో ప్రపంచంలో చమురు ధర కంట్రోల్లో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు మాట్లాడినా కానీ అల్టిమేట్ గా భారతదేశాన్ని సపోర్ట్ చేస్తారు. వీళ్ళు మనల్ని విస్మరించేటువంటి పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.